అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి బాగానే ఉండాలబ్బా అందరూని. నేను ఇంకొకటి ఏంటంటే మన కిచెన్కి సంబంధించింది, మన కుకింగ్ ఇంపార్టెంట్ సంబంధించింది వచ్చేసాను. మనం ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకొచ్చి కవర్లో పెట్టి లేదా డబ్బాలో పెట్టి వదిలేస్తాం. కానీ దానికంటే ముందర మనం ఇలా తొలుము తీసుకుని ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం ఒక 15 రోజులు 20 రోజులు కంపల్సరీగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క దిక్కుని ఒక్కొక్క మాట మాట్లాడతారు. నాకు తెలిసిన మాట మాట్లాడుతుంది. దీనికి ఎనిక్స్లు అంటాము. లేదంటే న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కింద వేసాను. నేను పచ్చిమిరపకాయలు ఇలా తుళ్ళు తీసుకున్నాను. తీసేసుకుని ఇలాగా అంటే తడి కూడా లేదు. కొన్ని బాగా పండిపోతూ ఉంటాయి. కానీ ఇలా తొందరగా రంగు వచ్చినా ఏం చేస్తారంటే ఏదన్నా తొందరగా కర్రీ చేసి దాంట్లో కానీ చట్నీలో కూడా వేస్తాను. నేను కింద కిందికి చేశాను కదా, అందులో పచ్చిమిరపకాయలు ఇలా స్టోర్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే మామూలుగా పెట్టిన దానికి ఇలా ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అంటే చాలా ఉంటుంది. కొంచెం అని కాదు, నేను అలా చెప్పలే, నాకు అర్థం కాలేదు. తొందరగా పాడవకుండా కూడా ఉంటాయి. చూసారా, కింద పేపర్ వేసాను, మళ్ళీ పైన పేపర్ వేసాను. ఇలా స్టోర్ చేసేస్తే మనం మూత పెట్టేస్తాం కదా, ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే అది కూల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన ఆవిరి పడుతుంది. ఆవిరి పెట్టేటప్పుడు ఈ వాటర్ కింద పడితే ఈ చెడిపోతాయి పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. చాలా మటుకు చెడిపోవు. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కరివేపాకు కానీ కొత్తిమీర మన ఆకుకూరలు ఏమైనా సరే. ఓకేనా? బాయ్.